దీపమ్మా, దీపమ్మా, రండి బ్రోకర్. వచ్చేసాను కదమ్మా. విషయం ఏంటి? చాలా మంచి విషయం. మగపిల్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. సరే మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేస్తాను. సరే, ఈసారైనా అన్ని కరెక్ట్ గా చెప్పారా? అన్ని కరెక్ట్ గానే చెప్పానమ్మా, మీరేం దిగులు పడకండి. మనసులో నువ్వేం పెట్టుకోకు. పర్లేదు, అవేవి పట్టించుకోవద్దు. నా వల్లే కదా అంతా జరిగింది. అలాంటిదేం లేదు లావణ్య. అన్నయ్య కొట్టింది నొప్పిగా ఉంది. లేదు లావణ్య, కానీ ఒకటి, మీ అన్నయ్య నిన్ను బలివ్వడానికి చూస్తున్నాడు, అది నాకు అర్థమైంది. నేను ఒక విషయం చెప్తాను, నువ్వు వింటావా? ఏమిటో చెప్పు. మాకు వరదక్షిణ అక్కర్లేదు. సరేనండి. ఒక ఆలోచన ఉంది. అమ్మాయినిచ్చి అమ్మాయిని తీసుకుందామని. నన్నెక్కడికైనా తీసుకువెళ్ళిపో. హే, ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో వయసుకు వచ్చిన చెల్లెలుంది. నా కూతురు నేను చెప్తే వింటుంది. మా అబ్బాయి కూడా నేను చెప్తే వింటాడండి. అన్నయ్య దగ్గర కూడా ఒక మాట. నోరు మొయ్. మాటలన్నీ అయిపోయాయమ్మా, నిశ్చితార్థం చేసుకుందావా? రే, ప్రేమించేటప్పుడు తెలియలేదా? ఈ రోజు రాత్రి గుడ్లో వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు రావాలి. చెప్పేది విను. వస్తే కలిసి బ్రతుకుదాం. లవణ్య, నా మాట విను. లేదంటే నీకు సూర్యుడు ఉదయిస్తాడు, నాకు అస్తమిస్తాడు. హే లావణ్య, కాస్త ఆగు. లవణ్య ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. లవణ్య ప్లీజ్, నా మాట విను. తొందరపడకు. లవణ్య వద్దు, నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవాలని అనుకోవడం లేదు. నేను చెప్పేది నువ్వు కోపడకుండా ఒకసారి విను. అంతే. లావణ్య ఒక్క నిమిషం ఆగు. లావణ్య, హే ఆగు. లావణ్య వెళ్ళకు. పరమశివం కొడుకు మణికంఠంకి, రాంబాబు కూతురు మంజులాకి బంధువుల సమక్షంలో నిశ్చితార్థం జరగబోతోంది. తాంబూలాలు మార్చుకోండి. లావణ్య, నువ్వు చెప్పింది నాకు ఓకే. సాయంత్రం నువ్వు చెప్పిన చోటుకు వచ్చేస్తాను. తమ్ముళ్ళు, అన్నిటిని బండిలో ఎక్కించండి. త్వరగా పని కానివ్వండి. బండి కరెక్ట్గా ఉందా? తీసుకెళ్తాను. అయితే సరే, అన్నిటినీ ఎక్కించి నేనే తీసుకెళ్తాను. సరేనా. మూటలన్నింటినీ లెక్క పెట్టు. చూస్తా అన్న. చావి ఇవ్వు. అంతే ఎక్కించేసాను. సరే, డోర్ క్లోజ్ చేయి. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి.
అయ్యో 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 బాబు బాబు ఏమైంది? లేవయ్యా లే బాబు ఏమైంది? అయ్యయ్యో మాట పడిపోయింది, మనిషి లేవట్లేదే, ఏం చెయ్యాలి? అమ్మ నాన్న చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు. అన్నయ్య డబ్బు కోసం ఒక పెద్ద మనిషిని పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ప్రేమించిన వాడు వదిలేశాడు. ఇక మీదట నేనెందుకు బ్రతకాలి? హలో ఎవరండి? సత్యానా? రావయ్యా రావయ్యా త్వరగా రావయ్యా. సాయిపట్టు సాయిపట్టు. ఏంటిది? ఎవరిది? లావణ్య లావణ్య నువ్వా? ఏమైందమ్మా? ఏంటిది? విషయం తాగేస్తావా? ఏంటమ్మా జరిగింది? లేమా లే లావణ్య. ఏమైందన్నా? కళ్ళు తెరవన్నా. నీకేం అవ్వదు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. హాస్పిటల్కి తీసుకెళ్తాను, ఉండమ్మా. పక్కనే హాస్పిటల్ ఉంది, త్వరగా వెళ్ళిపోదాం, కంగారు పడకు. లావణ్య నిద్రపోకు, కళ్ళు తెరిచి చూడమ్మా. కార్తీ, లావణ్యని చంపేద్దామని నిర్ణయించుకున్నావా? రే త్వరగా హాస్పిటల్ రా. మా లావణ్య కళ్ళు తెరిచి చూడమ్మా.